సంఘము సంఘస్థాపాలి ఇలా వేదిక మీద రంజిల్లిన దైవదాసులందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. ఆయన జీవికాలంలో వచ్చిన దైవజనులందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దీవించిన చక్కని వర్తమానం అందించిన కుమారునికి దేవుడు దీవించిన లూకా సువార్త 12వ అధ్యాయము 15 నుండి 21 వరకు చదవండి. లూకా సువార్త 12వ అధ్యాయము 15 నుండి 21 వరకు. ఆయన వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. మరియు ఆయన వారితో ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటి కంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిగ్గుపరిచినవై ఎవరికి అవునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకొనివాడు అలాగుననే ఉండునని చెప్పాను. అందరూ కన్ను మూసుకుంటే ప్రార్థన. ఇప్పుడు ఆకాశ ప్రార్థన ఇస్తున్నారు. ఆకాశం అందరు కన్ను మూసుకోండి. వాక్య నిమిత్తం ప్రార్థన ఇచ్చాడు, ఆడికి ఇచ్చండి. ప్రార్థన నీకే నీ చెయ్యి, ఎలాగ చేయిస్తాను తెలిసినట్టుగా చెయ్యి. ఇచ్చి ఆడికించరా నీకే. త్వరగా అందరు కన్ను మూసుకొని మాట్లాడండి. చూడు ప్రార్థన చెయ్యి అక్కడ చెయ్యి. చెప్పు, నేను చెప్తాను చెయ్యి. యేసయ్యా మా సేవకుల ద్వారా నాతో మా అందరితో మాట్లాడండి. యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. మాట వినాలని ఆశ ఒకసారి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. మొదటి వర్తమానం విశ్వాసం గురించి చెప్పారు. రెండవ వర్తమానం నేను ఈ వాక్యం చదివినప్పుడు అయ్యగారు ఏ వాక్యం చదువుతున్నారు అనుకున్నాడు. తర్వాత మీకు అర్థమవుతుంది నేనేం వాక్యం చెప్తున్నాను. సరే అండి. ఎన్ని సువార్త ఉంది? ఎన్ని సువార్త? ఎన్ని సువార్త ఉంది? సువార్తలు కాదు, సువార్త అందరు చెప్తున్నారండి. 4 సువార్త లేదు. స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందులో మత్తాయి, మార్కో, లూకా, యోహన్నా. మత్తాయి సువార్తలు యేసుక్రీస్తు వంశావళి రాయబడి ఉంది, అవును కదా. రెండవది మార్కు సువార్తలు ఆయన వంశావళి రాయలేదు. లూకా సువార్తలు యేసయ్య వంశావళి రాయబడింది. యోహన్నా సువార్తలు యేసయ్య రాయబడలేదు. ఎందుకు? ఒకటి, మత్తాయి సువార్తలు యేసుక్రీస్తు రాజుడికి ఏముంది? మార్కు సువార్త దాసుడికి ఏం లేదు, వంశాలు లేదు. లూకా సువార్తలు యేసయ్య యేసయ్య ఎవరంటాడు? మనుష్య కుమారుడు. అప్పుడు మనుష్య కుమారుడు ఆయన కనుక వంశావళి ఉంది.
యోహాను సువార్త ఏం లేదు, వంశాలు లేదు. ఎందుకు? దేవుడికి వంశాలు లేదు. ఎవరికైనా దేవునికి ఏం లేదు. మనుష్యుడు ఈ లోక సువార్త రాయబడిన వారు ఎవరు? రాసిన వ్యక్తి ఎవరు? వైద్యుడైన లూకా. దేవునికి స్తోత్రం. ఈ లూకా గారు ఎన్ని పుస్తకం రాశారు? ఒకటి అపోస్తలుల గారు, రెండు లూకా. దేవునికి స్తోత్రం. అందుకే బాగా ఆలకించండి. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇప్పుడు మనం చదివిన వాక్యములు మీరు చూడనప్పుడు ఒక విషయం, 21 వాక్యం చూడండి. అదే నాకు ఆధార వాక్యము. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకి సమకూర్చువాడు అనగా ఉండును. స్తోత్రం. తర్వాత అక్కడే ఇంకొక మాట కూడా ఎక్కడ రాయబడి ఉందండి. 15 వాక్యం చూడండి. 15 మరియు ఆయన వారితో ఎడమయ్యక జాగ్రత్త పడుడి. కలిమి విస్తరించిన ఎడల జీవమునికి ఆధారం కాదు. అలాగే చెప్తా కరెక్ట్. ఏది? ధనము నీ జీవితములకేం కాదు. అప్పుడు ఆధారం ఎవరు? స్తోత్రం. అలాగే చెప్తారండి. దేవునికి స్తోత్రం. ఆధారం ఎవరంటే కొలోసి పత్రిక 1 అధ్యాయములు చదివిన మాట మీరు విన్నారు. 1 అధ్యాయము దాని 17 వచనం చదివితే ఆయన అన్నిటికంటే ఉన్నవాడు ఆయనే. ఆమె చెప్పండి. సమస్తకు ఆధారమైన వాడు దేవుడే. నీ డబ్బు నీకు ఆధారం కాదనైనా ఆధారం కలిగిన వాడు ఎవరంటే ఆయనే. యేసువే మనకన్నిటికీ ఆధారం కలిగిన వాడు కనుక దేవుడి విషయమని ఏమవ్వాలి? సోదరం కలిగి అర్థం అవ్వలే. అరే సోదరం, అది కొట్టలేకపోతే పరమద్రారా సోదరం. ధనం నీకేం కాదు, ఆయన నీకేమంటే ఆధారంగా ఉన్న కనుక సోదరం. ఆయన నీకేమవ్వాలి? ధనివంతుడుగా మారాలి. యేసు నీకేమవ్వాలి? కొందరు ధనములు వెనక్కి వెంబడుతూ స్తోత్రం కలిగిన అంటే దేవుడి వాక్యములు చదివినది ఏమంటే సామెతల పుస్తకం 23వ అధ్యాయము 4వ వాక్యములు కిందకి త్వరగా చదవండి. త్వరగా. అది లేకపోతున్నాను నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఏది ధనము లెక్కలు చేతి ఏం చేస్తుంది? ఎగిరిపోయిన వాడి కొరకు పరిగెట్టుతున్నావా? ఎగిరిన వాడు దగ్గరికి నీ ఏం చేయకూడదు, పరిగెట్టకూడదు. ధనము బైబిల్ చెప్పని అదనంటే 23వ కీర్తన చివరి మాట ఏంటి? కృపా క్షేమము ఎగిరిపోయిన వాడు వెనకని వెంబడించకుండా నీ వెనక్కలు ఎవరు వస్తుంది? దానము నీ వెనక్కలు వస్తుంది. నీ దానములు వెనక్కలు వెంటాడకూడదండి. దానములు వెనక్కలు కూడా పరిగెట్టకూడదండి. యేసు ఉంటే అన్ని ఉంటే, యేసు లేకపోతే దరిద్రం. అర్థమవలే. ఇప్పుడు చాలా మందికి ఏది ఎగిరిపోయిన కొరకు వారు పరిగెట్టుతున్నారు. కానీ దేవుడి బిడ్డలకి ఏం చెప్తున్నారండి? దాన్ని అంటే వెనక్కలు వస్తున్నారు అన్నమాట. నీ ముందుకు నడిస్తే దెబ్బ వెనక వస్తుంది. నీ డబ్బులు వెనకలు వెళ్ళింది కాబట్టి అదే ఈ కాలంలో విశ్వాసిகளுக்கு తెలియలేదు.
వచ్చి వారి జీవితములు పాడు చేసిన కనుక ఈ పని అలాగా చెయ్యకూడదండి. యేసు ఉంటే దేవునికి స్తోత్రం. అదే దాన్ని బట్టి ఏం చెప్తున్నానంటే, యేసు సువార్తని చెప్పినది ఎక్కువ చెప్పినది ఏ విషయం గురించి తెలుసా? రెండు విషయం గురించి. ఒకటి దేవుని రాజ్యం గురించి, రాజ్యం. రెండు ధనము, సొమ్ము, సిరి, ధనం. దేవునికి స్తోత్రం. ఒకటి దేవుని రాజ్యం గురించి చెప్పారు, రెండు ధనం గురించి చెప్పారు. స్తోత్రం. ధనం అందరికీ ఏమండి అవసరం. దేవునికి స్తోత్రం. కానీ అవసరం ఉన్న వస్తువు వెనక నేను ఏం చేయకూడదు, పరిగెట్టకూడదు. దేవునికి స్తోత్రం. అందుకే నేను ముందుకు చదివించాను కొలొస్సీ పత్రిక 1:17 వాక్యం చదివినప్పుడు ఆయనే, మొదటి నుండి చదవమ్మా. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే అన్నిటికంటే ఉన్నవాడు దేవుడు. ఆయనే నీకేమవ్వాలి? ఆధారంగా ఉండాలి. ఈ పగటిలో నీ మనోనేత్రం వెలిగింపబడాలి. ధనం కంటే ముఖ్యము దేవుడు అదో మారాలి. అందుకే యేసు చెప్పిన మాట ఏంటి? దైవ విషయములు మీ ఎలాగవ్వాలి? దైవ విషయములు మీ ఎవరవ్వాలి? స్తోత్రం కలిగింది. డబ్బు విషయములు ధనవంతుడి దగ్గర రావడానికి దేవుడు చెప్పదా? దైవాల విషయములు మీ అవ్వాలి, ధనవంతుడు అవ్వాలి. అందుకే ప్రకటన గ్రంథములో యేసు చెప్పినది సంఘములకి చెప్పినది ఏమనగా 3వ అధ్యాయము 17వ వాక్యంలో చూడండి. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని. అంటే నీ ధనవంతుడు, ధనవృద్ధి చేసుకుని. అంటే ధనవంతుడు అని ఏది సంఘానికి చెప్పుతున్నారు. సంఘములకి ఏముంది? ఆడికి డబ్బు ఉంది కానీ దిగంబరిగా ఉన్నారు. డబ్బు ఉంది, వాళ్ళు గుడ్డివాడుగా ఉన్నారు. స్తోత్రం. నా తోడుగా రావాలి. అప్పుడు మీకు అర్థం అవుతున్నారు దేవునికి స్తోత్రం. వారు గుడ్డివాడుగా ఉన్నారు. ఎందుకు? ధనం ఉన్న కాబట్టి గుడ్డివాడు ఉన్నారు. ధనం ఉండగా కాబట్టి ఎలా ఉందండి అంటే అది దిగంబరిగా ఉన్నారు. ధనం ఉన్న కాబట్టి వారు దౌర్భాగ్యులుగా ఉన్నారు. స్తోత్రం కలిగింది కాక. ధనము కంటే ముఖ్యము దేవుని విషయంలో మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం. దేవుడి విషయంలో మనం ఏం చేయాలి? కొందరికి ఏమవుతున్నారు? దేవుడి విషయంలో 41 సంవత్సరం అయింది సువార్త కొరకు. ఎన్ని కోట్ల రూపాయలు నా చేతులు వచ్చారు. ఇప్పుడు మరి నా ఇల్లు కట్టలే, అర్థం అవ్వలేదు. ఇప్పుడు వరకు న్యాయం చేయలే. స్తోత్రం. ఒక దేవదాసుని ఇంటికి వచ్చి అది ప్రవచన చెప్పిన ఏమంట తెలుసా నీకు? స్తోత్రం. దేవదాసుడా, దేవుడు నాకు ఇలాగా మాట్లాడుతుంది. ఏంటి? 100 రూపాయలు దొరికితే 70 రూపాయలు దేవుని పని చేయి, 30 రూపాయలు నీ తీసుకో. ఏం చెప్పారు? 100 రూపాయలు దేవుడు ఇస్తే 70 రూపాయలు దేవుడు ఉపయోగించి 30 రూపాయలు తీసుకొని. ఇప్పుడున్నవారు 90 రూపాయలు తీసుకొని 100 రూపాయలు 10 రూపాయలు దేవుని. ఇప్పుడు కూడా యూజ్ అయ్యేవారు. హలో, ఇక కొంచెం తర్వాత మీకు అర్థమవుతున్నాను. లోపలికి వస్తానండి దేవునికి. అంటే కొందరికి ఇప్పుడు మనోనేత్రం ఏమీ లేదు దేవుడికి సోదరు కదా. అందుకని దేవుడు వాక్యములు తిమోథెయోసు పత్రిక 6వ అధ్యాయం, మొదటి తిమోథెయోసు పత్రిక 6వ అధ్యాయము 10 వచనములు పౌలు గారు సెలవిచ్చిన మాట ఏమంటే చెప్పండి. ఏంటండి? ధనాపేక్ష సమస్త కీడులకి ఏమవుతున్నారు? ఎవరి మీద డబ్బు పిచ్చారో వచ్చారు అనుకో, నీ కీడలా. నీ ఎవరంటే తెలుసా? దేవుడి దృష్టి ఎటువంటి వాడు? కీడు సోదర కలిగిన కాక అటు విధమని ఆశించి చాలా మందికి ఏమైంది? విశ్వాసం నుండి ఏమైంది? కానీ శ్వాసం ఉంది, విశ్వాసం లేదు. ఏంటి నేను చెప్తున్నా? శ్వాసం ఉండేది కానీ ఎందుకు వారి శ్వాసం ఉంది?
ఇచ్చిన ఊపిరి ఉన్నారు కానీ ఆడికేం లేదు, విశ్వాసం లేదు. దేవునికి స్తోత్రం కలిగింది కానీ విశ్వాసం ఉన్నవాడికి డబ్బు అక్కర్లే. ఎందుకంటే వాగ్దానం ఉన్న కాబట్టి. ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్క చక్కర బాబు, ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్క చెక్కు. ఆ చెక్కుకి నీ ఏం చేయాలి? చెక్కి మీద ఏం చేయాలి? సందత పట్ర బాబు. స్తోత్రం కలిగింది కాదు. చెక్కి మీద ఈ పని ఏం చేయాలి? సైన్ పెట్టండి. నీకు కావలసిన డబ్బు దేవుడు ఉచితమైన సమయంలో నీ చేతికి చాలా మందిలో డబ్బులు వెనక్కి తిరుగుతున్నారు. ఈ పౌలు గారు బైబిల్ ఎక్కువ స్వార్థ ప్రకటించిన వాడు. ఆడి చచ్చినప్పుడు ఆడికి ఏముంది? ఒక దుప్పటి కూడా లేదు ఉంది. ఆయన కొన్ని పుస్తకాలు ఉంది, కొన్ని చర్మలిఖితం ఉంది, కర్పోస్ దగ్గర ఉంచిన దుప్పటి ఉంది. దుప్పటి తప్ప ఏం లేదు. సోదరు యేసయ్యకి వచ్చినప్పుడు ఎలాగ వచ్చారు? ఏటి లేకుండా వచ్చారు. వచ్చిన తర్వాత ఎలాగైంది? మన మ్యాటర్ చెప్తున్నారు. మన మ్యాటరే. మన యేసయ్యలో వచ్చినప్పుడు ఏముంది? ఏటి లేదు. యేసయ్యలో వచ్చిన కొన్ని రోజుల తర్వాత సోదరం అన్ని ఉన్నారట. సోదరం ఇప్పుడు మీరు అయ్యగారికి బండి ఉంది, నాకు బండి ఇచ్చలేదు, ఏదో ఎవరో ఒకటి కొన్ని ఇచ్చారు. అది సోదరం నేను ఇప్పటి వరకు సొంతంగా నాకు ఒక బండి లేదు. నేను కొనుక్కున్న ఒక బండి లేదు, ఎవరో ఇచ్చారు. దేవునికి సోదరం. ఆడెప్పుడు అడిగితే అప్పుడు ఏమొస్తుంది? ఇచ్చిస్తానమని అడిగి చెప్పండి. నీ ఎప్పుడు బండి కావాలని అడిగితే దేవునికి సోదరం. నేను చెప్పగానే వచ్చింది దేవుడి బిడ్డలారా, యేసు ఏమంటే తెలిసి యేసు ఎలాగ వచ్చారు? అదే మాట. యేసు ధనవంతుడిగా ఉండి ఏమైంది? దరిద్రుడిగా మారింది. మన దరిద్రుడిగా ఉండి అదే యేసుకి నీకు తేడా. నల్ల ప్రైసోడు చెప్తా చాలు. అంటే ఈ లోకానికి ఏకమాత్ర చక్రవర్తి ఆయన. చక్రవర్తి లోకం మొత్తం ఆయనదే. ఆయన ఏం చేశాడు? దరిద్రుడిలో చేసి ఈ లోకములకు వచ్చినప్పుడు దేవుడి విడుదల ఇప్పుడు ఏమైందండి? అందుకే యేసు కొందరి దగ్గరికి రావడానికి ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. నీ మనోన్నత సరిగా వెలిగితే నీకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ధనం వల్ల ఏమవుతుంది? ఎగిరిపోతుంది. ఈ ధనం ఏమంటే హీనత. దేవునికి స్తోత్రం. కరోనా టైం వచ్చినప్పుడు 1 కరోడు రూపాయలు ఉంది. ఒక అమ్మ ఉండేది వైజాగ్, ₹1,00,00,000 ఉంది. అడిగే ఆక్సిజన్ దొరకలేదు. ఆ హాస్పిటల్కి వెళ్ళి చెప్పారు, ఏంటి ఒక ఆక్సిజన్ సిలిండర్ నాకు ఇస్తే 50 లక్షలు ఇస్తానని చెప్పారు. ఆడు చెప్పారు, నీ 10 కోళ్ళు ఇచ్చిన కానీ ఆక్సిజన్ దొరకకుండా అమ్మ అట్టత్రోవనేమైంది? డబ్బు ఉంది, పనికొస్తుందా? పనికి రాదండి. మీరు అనుకున్నారు, మీరు ఇప్పుడు ₹1 ఏం చేస్తున్నారు? నా తోటకి రావాలి. ఎందుకంటే సీమలు బియ్యం తీసుకొని వెళ్ళినట్టుగా ఒక్కొక్క రూపాయి బ్యాంకులు బ్యాంకు ఇప్పుడు రాబోతున్న బ్యాంకులు ఏమవుతాయి? ఎన్ని దొరుకుతుంది? అదానికి తెలుసా? కేరళలో ఇప్పుడు అనుభవంగా ఉంది. ₹1,00,00,000 ఉంటుంది అనుకో, నీకు ఎంత దొరుకుతుంది? అదిగా 5 లక్షలు దొరుకుతుందమ్మా. నేను ఎవరికి చెప్తున్నాను? నమ్ముకుంటుంది బ్యాంకు మనల్ని. మనం నమ్ముకున్నాం. నేను అనుకున్నారు బ్యాంకులు వేసేది
ఏదో బ్యాంక్ అయినా ఏదైనా సమస్య ఇంటిలో పెద్ద యుద్ధం జరిగిన అనుకో, మీకు ఎంత దొరుకుతుంది? ₹1,00,000 ఉంటే 5 లక్షలు దొరికింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు నేను చెప్పిన మాట జరిగా వినంటమ్మా. స్తోత్రం కలుగు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19వ వాక్యం చూడండి. 6వ అధ్యాయం 19వ వాక్యం. భూమి మీద నీ కొరకు కూర్చుకొనవద్దు. వద్దు. ఇక్కడ చిమ్మటయ్యు దుప్పులు అలా భూమి మీద నీ చేయకూడదు. అది చేయి ధనం ఏం చేయకూడదు. బ్యాంకులు వేసి గడుగుతుంటే వాల్యూ పోతుంది. ఆ తర్వాత కదమ్మా మర్చిపోకూడదమ్మా. చిమ్మటలు దుప్పులు ఏం చేస్తున్నారు? తినివేసి తర్వాత దొంగిలెదరు పరలోకమందు నీ కొరకు ఓ స్తోత్రం చెప్పండి. పరలోకం కొరకు మనం ఏం చేయాలి? ధనం ఏం చేయాలి? కూర్చుకో. అనగా కూర్చుకుంటే ఎవరు తింటారు? చిమ్మటైనను దుప్పైను అది తిండి వెయ్యదు. అర్థం తెలిసిన వాడు అర్థంగా కూర్చోకుండా దేవునికి స్తోత్రం చెప్పండి. నీకున్న డబ్బు మొత్తం పరలోకంలో ఏం చేయాలి? దాచిపెట్టుకో. ఎలాగా దాచిపెట్టాలంటే దొరికిన డబ్బులు సువార్త కోసం కష్టపట్టండి. ఆత్మను రక్షింపబడడానికి కష్టపట్టండి. దేవుడు పనిని వాడుకోండి. వాడుకుంటే పరలోకం నీకెందుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమెరికాలో పెద్ద పాస్టర్ ఒకడు ఉన్నారు. ఆయన పేరు బెడ్రిన్. ఆయన బిల్లీగ్రామ్ సమాధి సమయం వచ్చినప్పుడు బిల్లీగ్రామ్ కూతురు సాక్ష్యం చెప్పింది. ఏమనగా తెలుసా? ఈ లోకములు ఈ ప్రపంచ వ్యాప్తిలో చాలా మందితో సువార్త ప్రకటించిన వాడు బిల్లీగ్రామ్. కానీ చచ్చినప్పుడు ఆయన అక్కడి రూపు కూడా లేదట. అప్పుడు ఈ మాట విని బెన్నిన్ ఏం చెప్పారు తెలుసా? నా తప్పు చేశారు. నేనేం చేశారు? స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. సరి అయిన భక్తుడి జీవితం అనగా దేవునికి స్తోత్రం కలిగింది. ఒట్టి చేత వచ్చారు. హల్లెలూయా. భూమిలో ఏమి లేకపోతే పరలోకం లేదు. బాబు స్తోత్రం కలిగింది కాక. చెప్పండి గట్టిగా. ఇప్పటి వరకు నేను బాక్యంలోనికి రాలే. ఎందుకంటే చుట్టూ ఏం చేస్తున్నాను, తర్వాత లోపలికి వెళ్తే అప్పుడు బాగా టేస్ట్ వస్తుంది. దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవునికి స్తోత్రం. సరే అండి, వాక్యంలోనికి వెళ్తానండి. యెషయా గ్రంథములకి రండి. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వాక్యం. ఇంగ్లీష్ కూడా చదవాలి. యెషయా గ్రంథం 33లో 6వ వాక్యం. నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును. రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. దేవుని విషయములు మీరేం చేయాలి? ధనివంతులుగా మారాలి. ఇప్పుడు దేవుడి విషయములు ధనివంతులు మారాలంటే దేవుడి భయం కాదండి, భక్తి. వారికి ఏముంది? ధనం. The fear of the Lord is his treasure. అంటే గుడ్ న్యూస్ బైబిల్ మీరు చదవాలి. అన్ని బైబిల్ చదవాలి. స్తోత్రం. భక్తి వారికి ఏముంది? ధనము. హల్లెలూయా. అంటే దేవుడి విషయములు ధనివంతులుగా మారాలంటే భక్తి మనకేముంది? మీరు చెప్పలేదు. దేవుడి భక్తి ఉంటే అన్ని ఉందరా బాబు. స్తోత్రం కలిగింది. భక్తి లేకపోతే ఎన్ని ఉంటేనే కానీ ప్రయోజనం లేదు. అంటే యెషయా చెప్పినది ఏమనగంటే తెలుసా? భక్తి వారికి ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే ధనమైంది. దేవునికి స్తోత్రం. ఈ పగటి ఆరాధనకి వచ్చి దేవుని స్తుతించిన దేవుడి బిడ్డలారా, మీకు భక్తి ఉండిన ఎడల మీరే ఈ లోకములు పెద్ద ధనవంతుడు. హల్లెలూయా.
అధ్యాయం 40వ వచనం కూడా చదవండి. యెరెమయా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం కూడా చదవండి. మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములు భయభక్తులు చెప్పండి. ఇప్పుడు భక్తి ఎక్కడ ఉంటానమ్మా? హృదయములు. దేవునికి స్తోత్రం కలిగింది. హృదయములు భక్తి ఇస్తారు. ఆ హృదయములు భక్తి ఉంటే నువ్వే గొప్ప ధనివంతుడు. అర్థమైందో? దేవుడు మీద నీకు భక్తి ఉందో నువ్వు ఏంటి భక్తివంతుడు. స్తోత్రం కలిగింది. అంటే యోబు గ్రంథములకి వచ్చినప్పుడు యోబు గ్రంథము 1 అధ్యాయము 1 వచనం చదివినప్పుడు ఏమి అతడు యథార్థవంతుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి. యోబు ఎవరండి? భక్తి అంటే యోబు భక్తుడు. అవును కదా? ఇది ఎవరు రాశారు యోబు గ్రంథం? మోస. ఆ రాసిన అతని చెప్పిన యోబు ఎవరు? భక్తుడు. రెండవది చెప్పిన వాడు దేవుడు చెప్పారు. 1 అధ్యాయంలో అక్కడ కాదు, 1 అధ్యాయంలో సాతానికి చెప్పినప్పుడు స్తోత్రం కలిగిన కాక యోబు భక్తుడు అని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పారు. స్తోత్రం కలిగిన. మూడవదే ఎవరు చెప్పారు? సాతాను చెప్పింది. ఎవరు? యోబు భక్తుడని. నాలుగు ఎవరు చెప్పారంటే భార్య చెప్పారు. ఎవరు భార్య? యోబు భార్య చెప్పారు యోబు భక్తుడని. స్తోత్రం. ఐదవది ఎవరు చెప్పారు? స్నేహితులు చెప్పారు. 1 మోస చెప్పారు భక్తుడని. 2 దేవుడు చెప్పారని. 3 సాతాను చెప్పారని. 4 భార్య చెప్పారని. 5 స్నేహితుడు చెప్పారని. స్తోత్రం కలిగిన. అట్టి మీద భక్తి కలిగి ఉన్న దేవుడు బిడ్డలు భక్తి ఆయనకేముంది? అర్థమైందా లేదన్న స్తోత్రం కలిగిన. అలాగే భక్తి పట్టుకున్న కాబట్టి ఏమి జరిగిందండి? ఫస్ట్ ఏం జరిగింది? ఆస్తి పోయింది. ఏంటి ఆస్తి? ఒంటెలు, గొర్రెలు, అదే ఆస్తి. ఇప్పుడున్న డబ్బు వలన కాదు. 1 ఏం పోయింది? ఆస్తి పోయింది. 2 ఏం పోయింది? పిల్లలు, 10 పిల్లలు పోయింది. 3 ఏం పోయింది? 3 తన శరీరం పోయింది. శరీరం ఏమైంది? శరీరం ఏమనండి? కుళ్ళిపోయి దాని లోపల ఎవరు కూర్చున్నారు? పురుగులు వచ్చి శరీరం ఏం తింటున్నారు. శరీరం పోయింది. 4 ఎవరు పోయింది? భార్య పోయింది. 5 మొత్తం చెప్పడానికి సమయం. దాని ఇంటిని పని చేసిన వాడు పోయింది. అందరు పోయింది కానీ 1 పోలే. భక్తి పోలేదు. హల్లెలూయా చెప్పండి. భక్తుడి జీవితంలో ఏమైందంటే ఆస్తి పోయిందిరా బాబు. స్తోత్రం కలిగిందిగా. పిల్లలు 10 మందిని పోయిందిరా బాబు. తన శరీరం పోయిందిరా బాబు. భార్య పోయిందిరా బాబు. స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా. తన కుటుంబస్తులు పోయింది కానీ ఏం పోగలే. భక్తి పట్టుకొని ఉన్నారు. నీ జీవితంలో మొత్తం పోగినగా ఏం పట్టుకోవాలి? భక్తి పట్టుకో. అది రెండు పరలోకపు భూమిలు కూడా అదే నీకు ధనం. ఏది? స్తోత్రం. స్తోత్రం చెప్ప. నీకు ఇష్టమైంది చెప్పండి, నేను చెప్పడానికి. 2 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చదివినప్పుడు 2 తిమోథెయుసు పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చదివినప్పుడు పౌలు అదే బయట ఏముంది? పైకి ఏముంది? లోపల 2 లేదు. 1 కొందరికి శక్తి ఉంది, భక్తి. కొందరికి భక్తి ఉంది. ఇది 2 ఉంటే పని జరుగుతుంది. హలో. పైకేముంది? లోపలి. కొందరు ఇప్పుడు అలాగా అవుతున్నారు. భక్తుడు అని నేను అలాగా అనుకొని నడిచిన వారు ఎవరండి? పరీక్షలు. పరీక్షలు ఎప్పుడు చూసి ఏం చెప్తున్నారు? భక్తుడని అనుకున్నారు. దేవునికి స్తోత్రం. కానీ భక్తి ఆ వారికి ఎక్కడ ఉంది? బయట ఉంది కానీ లోపల ఏమి లేదు. భక్తి లేదు. దేవునికి స్తోత్రం. అందుకే
తిమోథెయోసు పత్రికలు 2 తిమోథెయోసు పత్రిక సంఘములకు చెప్తున్నారు ఏమనగా పైన ఏముంటుంది పైన భక్తి లోపల శక్తి లేదు సోదరం కలిగింది ఇది రెండు కలిసి ఉంటే యథార్థ భక్తుడు సోదరం కలిగింది యోబు తన భక్తి పట్టుకొని ఉన్న కాబట్టి మొత్తం భార్య కూడా ఏం చెప్పారు నీ బట్టి భక్తి విడిచిపెట్టి ఏం చేయాలి అప్పుడు యోబు ఏం చెప్పారు నీ ఎవరి వారు అంటే మనోనేత్రం వెలిగిన యోబుకు తెలుసు ఈ అమ్మ చెప్పినది ఏంటి మూర్ఖుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హల్లెలూయా చెప్పొచ్చు కదా అన్ని పోయిందిరా బాబు భక్తి పట్టుకున్న కాబట్టి యోబు గ్రంథం 42వ అధ్యాయం 10 వచనములు కావాలండి యోబు గ్రంథము 42వ అధ్యాయములకు 10 వచనం చదవండి మరియు ఒక సోదరం ఏం చెప్పారండి తమ్ముడు అలా నీకు అన్ని నష్టమైంది భక్తి పట్టుకున్న కాబట్టి ఏమేమి నష్టమైందో చెప్పండి ఏమేమి నష్టమైందో అది రెట్టింపు ఆయనకి నీ భక్తుడుగా జీవించిన ఎడల లోకములు అన్ని నష్టమైంది కాక పిల్లలు పోగులు కాక ఆస్తి పోగులు కాక శరీరం కూలిపోయింది కాక భక్తి పట్టుకొని నిలబడరా తమ్ముడు అన్ని తిరిగి వచ్చిన అన్ని తిరిగి వచ్చారు అక్కడ పిల్లలు ఎలాగా నశించిపోయారు గాలి ఏది గాలిలో పిల్లలు చనిపోరు అదే గాలిలో దేవుడు దిగి వచ్చాడు 38 అధ్యాయములండి అవును కదా దేవుడికి చదవమ్మా యెహోవా అని చెప్పండి తల్లి ఏది గాలి నిన్ను నాశనం చేశారో ఏది విషయములు నీ నాశనం అయిందో అదే విషయములు దేవుడు దిగి వస్తుంది అర్థమవ్వలేదు నేను చెప్పిన నీకు అర్థమవ్వలేదు అర్థమవస్థానం ఇప్పుడు దేవునికి స్తోత్రం యోసేపు ఎందుకు నీళ్ళు లేని బావిలు పడడానికి ఉన్న కారణం ఏంటి అర్థమవలే హలో దేని బట్టి ఆయన అక్కడ పడింది యోసేపు బావి అదే కళ కనిపించదు కాబట్టి ఆయన ఎక్కడ పడారు ఆయన తిరిగి రాజు ఆయన మంత్రి ఎలాగా అయింది అదే కళ అదే నేను చెప్తున్నా అదే మాట ఏది కళతోని బావిని పడిందో అర్థమైన అదే రకాలుగా సముద్రాలు ఈరోజు అర్థమైన ఏది విషయములకి బాధపడుతున్నారు అదే విషయములు దేవుడిని దీవించలేదు ఏ కళ అయితే గోతులు పడినట్లు చేసిందో అదే కళ ప్రధానమంత్రిగా చేసింది అదే నేను చెప్తున్నా ఏది నామ నిమిత్తము ఆ దేవుని నామ నిమిత్తం అపమాన సహించారో అదే నామం నిన్ను ఏం చేస్తుంది ఆమె చెప్పదు దేవుడికి స్తోత్రం కలిగిన నీ భక్తుడుగా జీవిస్తే దేవుడు ఏం చేస్తాడు అన్ని మార్చుడు సౌకర్యం హల్లెలూయా స్తోత్రం ఆమేన్ ఏడు యోసేపు చూసినాం కదా పొలములు ఏం చేస్తున్నారు ధాన్యము కోసినప్పుడు ఏం చేశారు 12 పనులు వచ్చి ఏం చేశారు యోసేపుకి ఏం చేశారు యోసేపు పని మా ప్రేమ ఆ దర్శనం ఉన్నవాడు పని నిలబడతాడు దర్శనం లేనివాడు చెప్పడం దర్శనం కూడా పని ఎప్పుడు నిలబడుతుంది దర్శనం లేని పని అది హలో నీకు అర్థమైందే కదా దర్శనం ఉన్న పని ఏమవుతున్నది అది కట్టి చేసిన కానీ నిలబడతాడు నాకు చెప్పిన అర్థమవ్వలేదు
చిగిరి ఎవరికి కర్ర చిగిరించండి, అదే నేను చెప్తున్నాను. అది నీళ్ళు లేదు, నీళ్ళు లేదు, స్తోత్రం లేదు, వేరు లేదు, మళ్ళీ లేకుండా ఒక్క రాత్రి ఈ పని నేను చెప్పిన మాట నీ జీవితం చిగిరిపోతుంది. ఎలాగంటే దేవుడు నీ కుటుంబం ఎండిపోయినట్టుగా, నీ కుటుంబం చిగరి లేనట్టుగా, నీ కుటుంబం భూములు కాయలేనట్టుగా, నీ కుటుంబం ఫలం లేనట్టుగా దేవుడు సాన్నిధ్యం దిగిన ఆ గూడాలు నేను ఎవరికి చెప్తున్నా తెలియదు. అర్థమైన మట్టి లేకుండా, నీరు లేకుండా ఒక్క రాత్రి నీ ఇల్లు మారుతుంది, నీ కుటుంబం మారుతుంది, నీ జీవితం మారుతుంది. నీ భక్తుడుగా జీవించండి. నీ జీవితమే ఎండిపోయిన పరిస్థితి అయినప్పుడు అది ఈ పగడిదేమవుతుంది. అది ఎలాగ చిగిరించాడు తెలుసా నీకు? ఆ రాత్రి ఏమంటే తెలుసా, ప్రత్యక్ష గుడారములు పెట్టారు. ఆ ప్రత్యక్ష గుడారములు దేవుడు ఏమవుతున్నారు, ఆ దేవుడు షక్కీన, ఇంగ్లీష్ అంటే దాన్ని గ్రీకులు చెప్పారు, ఎబ్రి భాషలు షక్కీన అంటే అర్థము దేవుడు మహిమ దిగి వచ్చిన చోటు. అది ఉంచినప్పుడు అదేమైందండి, దేవుడు సాన్నిధ్యములకు దగ్గర బాబు, దేవుడు సాన్నిధ్యం దిగని ఆడదా నీ కుటుంబం మారుతుంది, నీ పిల్లలు మారుతుంది. అందమైన సోదరం కలిగిన ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినదంటే అన్ని నాశనం అయినప్పుడు యోబు ఏం పట్టుకున్నాడు? సోదరం 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 చెప్పలేదు. అన్ని పోయినప్పుడు ఏం చెప్తుంది? ఊరు వారందరూ ఏం చెప్తుంది? ఏడ్ర భక్తి, ఎన్ని పట్టుకుంటారా, ఎన్ని ఆరాధన, ఎన్ని స్తుతిరా. అందరు ఇప్పుడు ఏం చేశారు? కమెంట్ దేవునికి స్తోత్రం. అన్ని పోయినప్పుడు అందరు ఏం చేశారు? ఏకటాన్ని చేసినప్పుడు స్తోత్రం కలిగింది. యోబుకు 3 ఆడపిల్లలు. ఆ 3 పిల్లల గురించి ఏంటి రాయాడు? ఆ ఊసు దేశములు యోబుకి పిల్లల వలన సౌందర్యుడుగా. ఇప్పుడు కమెంట్ కొట్టిన వాడు చూడండి, ఎకటాలు చెప్పినప్పుడు తిరిగి ఎకటాలు ఎవరికి? జమీమా, కేసియా, ఎవరికి? ఇతను ముందుకు ఎవరికి కొట్టారు? ఇప్పుడు ఎవరికి కొట్టుతున్నారు? ఎర్ర చూడరా, అందం చూడరా అంటే అందుకదే ఎవరు చూడరా బాబు అని అందం చూడరా అంటే అందరూ చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగి ఇప్పుడు నిన్ను చూసి, నీ సంఘాలు చూసి, నీ కుటుంబాలు చూసి ఎగతాళి వేశారు. కానీ దేవుడు చెప్పిన మాట ఏంటంటే భక్తుడిగా ఉంటే, ఇప్పుడు ఎగతాళి ఆడిన వారు తిరిగి అవకాశం పువ్వులు అదే బట్టి నిన్ను మంచి స్థానాన్ని తీసుకొస్తాను. అందరు ఇప్పుడు పొగొడుతున్నారు. సొంతం కలిగి అందుకని నేను చెప్పాను మేడం, దేవుడి విషయంలో మీరు ఏమవ్వాలి? ధనవంతులుగా మారు. దేవుడి విషయంలో ఏమవ్వాలి అంటే దేవుడి విషయంలో ధనమేమండి? భక్తి మనకు, భక్తి మనకు ఈ కాలములు భక్తి లేదు. అందరి మీద నుండి ఏం పోయింది? భక్తి పోయింది. అమ్మా నీ సరి అయిన భక్తుడిగా ఉంటే చాలు. ఒక విషయం నేను ఈ బైబిల్ పట్టుకొని చెప్తున్నానంటే, నీవు భక్తుడిగా ఉండిన చాలు. దేవుడు ఈ ఊర్ల మధ్యలో నిన్నేం చేస్తున్నా ధనవంతుడిగా మార్చింది. అర్థమైన వాడు మధ్యగా కూర్చోకూడదు. దేవుడికి స్తోత్రం చెప్పండి.
సోదరు స్నేహితులు వచ్చారు. ఈ రోగం అనే అన్ని నాశనం అయినప్పుడు మారొచ్చి ఏం చెప్పారు? అదే ఇప్పుడు భక్తుడికి ఏం చెప్పారంటారా? అయ్యో నీ భావం చేసిన కాబట్టి. అవునండి, నేను నా భార్య చనిపోయినప్పుడు ఒక్కడు చెప్పారు, మనసుకి రక్త సంబంధుడు. ఆడు చెప్పారు ఏం తెలుసు, పాస్టర్ గారు ఏమైంది? ఏదో తప్పు చేసిన కాబట్టి పాస్టర్ ఏమైంది? అవును, దానికి నేను ఉత్తరం వెళ్ళి నేనే చేయను, మౌనం చేశారు. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇది చావని మునుపే దేవుడు ఏం చేశారు? 3 సంవత్సరాల ముందుకు దేవుడు ఆత్మ బయలుపరిచారు. స్తోత్రం. నీ భార్య ఏమవుతుంది? మరణిస్తానని చెప్పినప్పుడు మనం ఆ మాట ఏం చేయలేదు, నమ్మలేదు, పోయింది. 3 సంవత్సరాల తర్వాత భార్య ఏమైంది? స్తోత్రం కలిగిన గాక. భక్తుడు మరణము దేవుడు ముందుకు తెలియపరుస్తాడు. నీ భక్తుడుగా జీవిని నీ మరణం దేవుడు ఏం చేశాడు? దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే నా చెప్పిన మాట ఏమంటే, యోబుకు అన్ని నష్టం అయింది కానీ భక్తి పట్టుకుంది కాబట్టి దేవుడు ఏం చేసి 2 అందరుగా ఎన్ని పిల్లలు చచ్చిపోయారు? ఎంత పిల్లలు ఇచ్చారు? 20 పిల్లలు ఇచ్చారు. అవునా పాస్టర్? అవునా? 10 మంది పరలోకంలో ఉన్నారు. పరలోకం మరి చచ్చిపోయిన వాడు 10 మందిలో ఎక్కడికి వెళ్ళారు? 10 మంది ఎక్కడ ఉంది? అప్పుడు ఎంత ఇచ్చింది? రెట్టింపండి. భక్తి పట్టుకో సోదర కలిగిన చెప్పండి. భార్య విడిచిపెట్టారు, భార్య ఇవ్వలే. ఏంటండి? భార్య విడిచిపెట్టి దేవుడు ఏం చేయలేదు. 2 భార్య కూడా ఇవ్వాలి. సంవత్సరం చెప్పలేదు. దేవునికి సంవత్సరం ఎన్ని ఒట్ట పోయిందో, ఒంటి ఎంత పోయిందో డబ్బులు కాదండి. దేవునికి స్తోత్రం కలిగిన ఇన్ని అంటే మందలంత పోయిందో డబుల్ ఇచ్చేది. దేవుడు స్తోత్రం చెప్పొచ్చు కదా. అమ్మా ఎన్ని పోయిందో డబ్బులు దేవుడు ఇచ్చాడు. దేవుడికి ఎందుకు ఇచ్చారంటే ప్రశ్న అడిగండి. దేవుడి విషయములు ఆయన ధనవంతుడిగా ఉన్న కాబట్టి, దేవుడి విషయములు ధనవంతుడు ఏమంటే భక్తి పట్టుకున్నా కాబట్టి ఏమి నష్టమైందో ఇచ్చారు కదా. 11వ వాక్యం 42వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. 11వ వాక్యం చూడండి. అప్పుడు అందరు సహోదరులందరూ, అక్క చెల్లెలందరూ ఇందుకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంటి అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధని గురించి ఎంత వేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతని నోదార్చిరి. ఇదియు కాక ఒక్కొక్కడు ఒక వరహాను. ఆమె చెప్పండి. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ తిరిగి వచ్చి ఏం చేశారు? నీ భక్తి పట్టుకొని నిలబడు. అదే నీకేమంటే ధనం అది ఉంటే వెళ్ళిపోయిన వాడు అందరూ ఏమొచ్చాడు? తిరిగి వచ్చి ఏమొచ్చాడు? యేసు నామములు జరిగిన గాక. నేను విడిచిపడిన వాడిని తిరిగి వచ్చిన గాక. అది నీకు ధనం ఇచ్చిన గాక. యేసు నామములు. హల్లెలూయా. నీ భక్తి పట్టుకో. తిరిగి వచ్చినది మొత్తం నీకేమవుతుంది? నష్టమైన మొత్తం మీ పగలు దొరికిన గాక. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమండి? దేవుని విషయములు ధనవంతుడిగా ఏంటి? దేవుని విషయం ధనం, భక్తి మనకు ధనం. అదే దేవుడి విషయంలో భక్తి ఉంటే అదే మనకు ధనం. సో ఒక మాట కూడా చెప్పిన మాట, కొన్ని మాట ఉంది చదవడానికి. ఎబ్రీ పత్రికలు ఉంది. పౌలు చెప్పిన మాట మీరు 11వ అధ్యాయములు. అది కూడా చదివి ముగిస్తానండి. ఎక్కువ చెప్పలేదండి. దేవునికి స్తోత్రం. సమయం ఆయన అన్నం ఆయన కనుక దేవునికి స్తోత్రం. ఎందుకంటే నేను ఈ వాక్య పరిచయం చేసినప్పుడు ఎక్కువ మందులు వచ్చారు అనుకోని మొత్తము నేను కొట్టుకొని మేము చంబరం వెంటనే ముగిస్తాను. స్తోత్రం. 26వ వాక్యం అండి, 11వ అధ్యాయం. మోసే బట్టి నీకు ధనం వేదన బాబు.
నింద క్రీస్తు విషయములో నింద మీకు హల్లెలూయా చెప్పండి. నీకు అర్థమైందా దేవునికి స్తోత్రం. అంటే ఇక చరిత్ర పుస్తకములు ఇలాగ రాయబడింది. మోస పుట్టి అమ్మ నాన్న దానికి ఎక్కడ పెట్టారు? జమ్ము పెట్టేసి ఎక్కడ పంపించారు? నదిలోనికి ఏం చేశారు? ఎందుకు అక్కడ పెట్టారు? ఏది నదిని నేను పెట్టారు? ఏ నది అయితే నిన్ను విడిచిపెట్టారో అదే నది నుండి 2 పాయలు అదే నేను చెప్పడానికి వచ్చింది. అమ్మా స్తోత్రం కలిగినగా ఏది నదిని నిన్ను పెట్టారో అదే నది రాబోతుంది. నేను ఏం చేయబోతున్నా? అందమైన వారి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అప్పుడు ఈ నదిని పెట్టినప్పుడు ఎవరు స్నానం చేయడానికి వచ్చారు? రాణి వచ్చారు. నేను తిరిగి రాణికి ఒక అమ్మా రాణి అమ్మా నీకు స్నానం చేయడానికి నీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లేదా? ఉంది. ఎందుకు అక్కడ స్నానం చేయలేదు? అక్కడ స్నానం చెయ్యను. ఎందుకు స్నానం చెయ్యను? అక్కడ ముగ్గురు ఏడుతున్నారు. ఇక్కడ ఏమవుతున్నారంటే సోదరం మోస పుట్టినప్పుడు ఎలాంటి వాడు పుట్టాడు? సుందరుడు. ఆ సుందరుడు ఎక్కడ ఉన్నాడు? సముద్రములు ఉండే కాబట్టి సోదరం రాణి ఏం చేయాలి? అక్కడ అదిగో వస్తున్నాడు, అదిగో వస్తున్నాడు. అమ్మా ఎక్కడికి స్నానం చేయడం? ఎక్కడికమ్మా? నదిలో వచ్చారు. అమ్మ స్నానం చేశారా? నేను బైబిల్ చదివినప్పుడు స్నానం చేసినట్టు కనిపించట్లేదు. అమ్మ వచ్చి చూసినప్పుడే కనిపించారు. జమ్ము పట్టి కనిపించినప్పుడు ఆ పెట్టితోనికి అమ్మకి ఏముంది? ఆకర్షణ వచ్చింది. స్తోత్రం. ఆమె చెప్పండి. నీ జమ్ము పట్టిలు ఉంటే అందరిని నేను చేస్తాను. ఎవరికి నేను చెప్తున్నాను? జబ్బు పట్టి వేరే ఎవరు కదా, ఎస్ఐ అండి. ఎస్ఐలు ఉంటే ఇప్పుడు వరకు నేను ఆకర్షించిన వాడు ఈరోజు సంఘములు ఉన్నవాడు గట్టిగా జబ్బు పట్టి లోపల ఉందా బయట ఉందా? బయట. మీరు జమ్మపట్టి లోపల ఉన్నారా బయట ఉన్నారా? జమ్మపట్టి లోపల ఉన్నారా బయట ఉన్నారా? నేను చంటి పిల్లలకి బైబిల్ నేర్పించినట్టు చేయలేదు. మీకు అందరూ పెద్దవాళ్ళండి. పెద్దవాళ్ళు నీ జమ్మపట్టి మీరు లోపల ఉంటే ఏమవుతుంది? బయటలుంటే ఊగండి. మొసలు ఉంది, మొసల. అక్కడ నిలబడికి థోట్స్ ఉంటాయి. థోట్స్ స్తోత్రం కలిగింది కాక. అందుకని అమ్మ నాన్నకేముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉన్నవాడు పిల్లలు లోకమైన సముద్రం పడేసిన గాని ఏగాని జరగదు. అలగలేదు. నీకు అర్థం అవ్వలేదు. విశ్వాసం చెందిన అమ్మా నాన్న ఉంటే, భక్తి వెరడుగా తల్లిదండ్రులు ఉండే లోకమైన చోటకి నీ పిల్లలకు పంపిస్తే ఏ హాని జరగదు. ఆపుతాను కదా, అయింది కదా. అది చెప్పండి కదా, అలాగ కాదు. ఉందట కడుపు ఎంత పెద్దదో అంత సరుకుందా? దేవునికి అదే చెప్పండి గట్టిగా. నా చెప్పండి అండి. అమ్మ ఏం చేశారు? ఆ జమ్ము పట్టి ఏం చేయాలి? తీసుకొని వచ్చిన వెంటనే ఎవరు పరిగెట్టి వచ్చారు? సోదరం కలిగింది. మరి సోదరం చెప్పచ్చు. మిరియామ ఏం చేశారు? పరిగెట్టి వచ్చారు. సోదరం మోసకి పెంచిన కొన్ని సహోదరులు ఉన్నారు.
ఒకటి మిరియాము, ఎలగలేదు, వాళ్ళకి ఎలగలేదు. ఒకటి మిరియాము, రాజు. ఒకటి అమ్మ నాన్న అమ్మ, ఒకటి అక్క తల్లిదండ్రులు. 2 అమ్మ 3 3 రాజకుమారు. అంటే దేవుడు సంఘపడలేదు, వీళ్ళగా నేర్చుకోవాలండి బైబిల్. స్తోత్రం కలిగిన మోసకి పెంచడానికి వేరే ఉంది, దేవునికి స్తోత్రం కలిగిన. మోస భార్య కూడా ఉంది, దేవునికి స్తోత్రం. చూస్తే ఎలాగా ఉంది స్తోత్రం, కానీ కృప ఉంది. ఏముందండి, కొందరికి చూస్తే తెల్లగా ఉంది, ఏటు లేదు. నల్లోరుంటే పుల్లోరుంటే, నల్లోడుంటే తెల్లోడు, పుల్లోడుంటే నవ్వు రాదయ్యా. నల్లోడు పుల్లోడుంటే నవ్వు రాదండి. నల్లోడు యేసయ్యుంటే నవ్వే గట్టిగా అయ్యారు గడిగడికి నీళ్ళు తాగుతున్నాడు. నేను ఉపవాసం ఉంది కాబట్టి చాలా రోజు అయింది, ఒక్క పూట మాత్రం తింటున్నారు, అందుకని నీళ్ళు తాగుతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ రేటు అనుకోకూడదండి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చిన జమ్ము పట్టి చూసినప్పుడు వెంటనే తీసేటప్పుడు ఎవరు వచ్చారు? అక్క పరిగెత్తి వచ్చి ఏం చెప్పారు? పాలు పెట్టడానికి ఎవరికి పిలుచుకున్నారు? ఎవరికి పిలుచుకొని వచ్చారు? ఓ స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. పాలు పెట్టడానికి ఎవరికి పిలుచుకొని వచ్చారు? పెట్టిలు ఉన్నవాడికి పాలు కావాలి. జమ్ము పెట్టిలో ఉన్నోడికి పాలు కావాలి, క్రీస్తులో ఉన్నోడికి వాక్యమైన పాలు కావాలి. అది ఎవరి పాలు కావాలి? స్వచ్ఛమైన పాలు కావాలి, తల్లి పాలు కావాలి. ఎవరి పాలు కావాలి? అందరూ పాలు తాగుతున్నది. మీరందరూ పాలు తాగిన కాబట్టి పశు స్వభావం ఉంది. నేను తాగను. మనుషులు తప్ప జంతు పాలు తాగిన వేరే ఎవరు లేదు. మనుషులు మాత్రం ఏం తాగుతున్నారు, అందుకు ఆ స్వభావం ఉంది. లేకపోతే నేను సైన్స్ చూడండి, అప్పుడు అర్థమవుతున్నారు. అప్పుడు ఎవరికి పిలుచుకొని వచ్చారు? జమ్మ పట్టి ఏసయ్యండి. ఏసైలు ఉన్నవాడికి ఏం కావాలి? పాలు కావాలి. దేవునికి అది ఎవరి పాలు కావాలి? అమ్మ పాలు కావాలి, తల్లి పాలు కాదు. ఏ అన్ని పాలు తాగకూడదురా బాబు. సరి అయిన తల్లి పాలు తాగితే తల్లి వల్ల మారిపోతుంది. వెంటనే తల్లిని తీసుకొని వచ్చారు. అప్పుడు ఆ పర్వోని కుమార్తె అయిన రాజ్ఞి అని చెప్పారు. పర్వోని రాజ్ఞి రాణి అని చెప్పారు. మీరు పాలు తాగించు, నేను డబ్బులు ఇస్తాను. పాలిచ్చండి అంటే దేవుడు నీకోసం తెరవడు. నీళ్ళగా ఈ కుమారుడు పెరిగిన తర్వాత ఈ కుమారుడు నన్ను, నా భర్తకి, అక్కకి, అందరికి చూస్తానని అనుకున్నారు. ఇప్పుడు ఎక్కడ పోయింది? సముద్రం వెళ్ళి పడింది. కానీ దేవుడి పద్ధతి మీరు చూడండి. దేవునికి స్తోత్రం. సొంత పాలిచ్చి డబ్బులు ఆవిరి పాలిచ్చి కదా డబ్బులు సంపాదించున్నారు. ఇదిగో చూడండి బాబు, సొంత కుమారుడికి డబ్బు ఇచ్చి నెలకి లేదండి చీలో సంపాదించున్నాడు. నేను ఎందుకు ఇంత వెనక్కి వచ్చారు? ఈ కుమారుడికి తీసుకొని ఎక్కడికి వెళ్ళి అంటే రాణి ఇంటికి వెళ్ళి ఒక పక్క భయంకరమైన బంగారం అన్ని వేశారు. బంగారము, బైడూరు అన్ని అక్కడ పెట్టారు. ఇంకొక పక్క ఏం పెట్టారంటే నిప్పు. ఒక సైడ్లో తర్వాత మోసకి ఏం చేశారు? విడిచిపెట్టారు. మోసం ఏం చేశారు? 4 కాళ్ళు పాకి ఎక్కడికి వెళ్ళారు? నిప్పుల దగ్గర ఏం తీసుకున్నారు? 5 ధనం కంటే
యేసయ్య తోడుగా శ్రమ అనుభవించినది గొప్ప ఫలము. హల్లెలూయా చెప్పండి. ఇదిగో చెప్పినప్పుడు ఎలాగో చెప్పాలంటే తెలియదండి. గోపాల్ పాస్టర్ గారు ఇదిగో చెప్పడానికి 2 బాను కూడా పెట్టించి నిలబడితే నిన్నే ఈ సంఘం మొత్తం కదిలింపు చేసి దేవుడు దేవునికి స్తోత్రం కలిగింది. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఐగుప్త ధనం కంటే క్రీస్తు ధనం ఏమైందండి? గొప్ప ధనం అని తెచ్చుకున్నారు. ఇదే మనకు ధనం. ఏదే క్రీస్తు ధనమే. ఆ శ్రమ మనకేముంది? ఒక వాక్యం కూడా చదివి కంప్లీట్ చేస్తున్నారు. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 17వ వాక్యం త్వరగా చదవండి. 17 చూడగా అదృశ్యమైనది ఆ క్షణమాత్రమును ఒక స్తోత్రం చేడు చులుకిన శ్రమ నా కొరకు అందకంద ఎక్కువగా నిత్యమైన ఆవేశ ప్రణాళికలు క్రీస్తు దాన్ని గొప్పగా ఎంచుకుంటే ఆ శ్రమేమవుతున్నారు. ఏమొస్తుందండి తమ్ముడు? మహిమో భారంగా వస్తున్నారన్నమాట. యేసయ్య గురించి శ్రమే అనుభవించిన దేవుడి బిడ్డల జీవితంలో దగ్గర చెప్పినప్పుడు ఇదే గట్టిగా చెప్పాలి. ఒకే పాలు ఒకే షర్ట్ 4 సంవత్సరం నేనే అన్నం తినకుండా 3 రోజులు కుక్క వల్ల తిరిగేది రాయగడ ఒక్క పూట అన్నం కోసం. స్తోత్రం కలిగిన కాక. కానీ ఇప్పుడు ఏమంటే అన్నం తినడానికి ఏరట్లేదు. టైం లేదు, తినడానికి ఆవలే. స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. యేసయ్య గురించి నీ యొక్క శ్రమ అనుభవించిన బాబు అది రాబో దినమని నీకేమై అనుకున్నాను. యేసయ్య వచ్చినప్పుడు ఇప్పుడు ఈ బైబిల్ కవర్ వలన ఉంటున్న నువ్వు ఎలాగ ఉంది? తెల్లగా మారిపోతుంది. ఈ మాట కూర్చున్నారు. స్తోత్రం కలిగిన కాక. ఒకటి దేవుని విషయాలు ధనవంతులుగా మారాలి. ఒకటి దేవుని విషయం ధనవంతులుగా మారాలి. ఒకటి భక్తి మనకు ధనం. రెండు మర్చిపోకూడదండి. క్రీస్తులు నింద అనుభవించినది గొప్ప ధనము. చాలా మందులు ఇప్పుడు ధనము వచ్చినప్పుడు ఒక పక్క ఫరోను కుమార్తె, ఒక పక్క క్రీస్తును నింద, ఒక పక్క ఆ వాక్యం ఉందండి, నేను చదవడం అక్కర్లేదు. ఇంకొక పక్క క్రీస్తులో ఉన్న నింద. మీరందరూ మర్చిపోయారండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3 సంవత్సరం బైబిల్ స్టడీ నడిపించాను. నాకు తెలియనట్టుగా కూర్చున్నారండి అండి. స్తోత్రం కలిగిన విశ్వాసం గురించి 3 సంవత్సరం బైబిల్ స్టడీ నడిపించారు విక్రమపురములు. దేవునికి స్తోత్రం. ఒక పక్క ఏమంటండి ఫరోను కుమార్తె అని పిలుచుకోవడం, ఇంకొక మరో కుమార్తెకు కుమారుడు పిలిపించుకున్న భాగ్యం ఉంది. మరొక పక్క క్రీస్తు మోసే తీస్తున్నారు. అంటే ఫరోను కుమార్తె అలాగ పిలిస్తే ఏం దొరుకుతుంది? ఆస్తి దొరికితే సింహాసనం దొరుకుతుంది. కానీ యేసయ్య సింహాసనం దొరికితే ఏమవుతుందండి? ఒక స్తోత్రం చెప్పండి. ఏంటి ఎందుకు స్తోత్రం చెప్పాలండి అంటే దేవుడు అలాగ మాట్లాడుతున్నారండి ప్రభా. దేవుడికి స్తోత్రం. 40 లక్షల ప్రజలకి నాయకుడిగా ఉన్నారండి. స్తోత్రం కలిగినగా ఈరోజు యేసయ్య కోసం ఆమె శ్రమ అనుభవించడానికి ఎంచుకుంటే నిన్ను దేవుడు ఏం చేస్తున్నారు తెలుసా? పెద్ద నాయకుడుగా మార్చండి. దేశానికి మాత్రం దేవునికి 2 నీ చెప్పండి. 2 పగటి మేఘ స్తంభము రాత్రి. ఆమె హల్లెలూయా చెప్పాలి. దేవునికి పగటి ఏముందండి? మేఘ స్తంభం. రాత్రి హల్లెలూయా. అందరికీ స్తోత్రం చెప్పడానికి మీకు
జెలిసి లేకపోతే అసూయ లేకపోతే. ఏంటండి కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు నాకు విరక్తి పుట్టింది. ఈరోజు పాస్టర్ అలాగే చేయను అని అనుకున్నారు. నేను వాక్య పరిచర్య చేసినప్పుడు నాకు మాత్రం ఏం చేసినారు, 3 చేప ముక్క నా పక్కన ఉన్నవాడికి నేను చెప్పిన ఇదోడ తీసుకొని వెళ్ళిపోడరా బాబు. అతను కూర్చున్నాడు అసూయ తెప్పించేటట్టు. అసలు అందరు కూర్చున్నప్పుడు అందరికి ఏం చేయాలి, కొందరు ఏం చేయను. ఇదన్నీ పాపం ఏంది చూడరు కదా. బైబిల్ వాక్యం చెప్పమ్మా, యాకోబు పత్రికలు చెప్తున్నారు. ముఖ సోదరు ఇప్పుడు నేను చెప్పినమంటే మోస పెద్ద పాస్టర్ కదా, పక్షపాతము కలుగును. మోస పెద్ద పాస్టర్ కదా. పెద్ద పాస్టర్ పేరు ఏం చేయాలి, వెలుగు ఎక్కువ ఇవ్వాలి కదా. పెద్ద పాస్టర్ ఎక్కువ వెలుగు ఇవ్వాలి. ఓ పెద్ద పాస్టర్ అంట, పెద్ద పాస్టర్ కంటే ఇలాగ వంగుతుంది. దేవుడి సన్నిధి నేను చేయను. నేను ఇదొక వదిలిస్తున్నాను. సోదరు కదా, మోసకి ఎలాగ వెలుగుచ్చిందో అలాగే ఎవరికి ఇచ్చారు, ఆ ప్రజలకు కూడా ఇచ్చాడు. కోరకు అభిరామ్ వీడికి ఇచ్చారు. వారే మోసకి చంద్రరాజుల వాడికి కూడా దేవుడు ఎలాగిచ్చారు, మోసకి ఎలాగ వెలిగించారు. మోసకి ఎంతమంది ఇచ్చారు. మీరు నా తోడుగా స్తోత్రం కలిగింది కదా. దేవుని కనుక నీ ఏం చేసిన శ్రమే అనుభవిస్తే దేవునికి స్తోత్రం కలిగింది కాక. దేవుడు నిన్ను నడిపించిన విధానం నీకు అప్పుడు తెలుసు. అందుకని దేవుడు ఇశ్రాయేలు ప్రజలు బండ నుండి దేవుడు ఏం చేశాడు, ठंडा कूल हिंदी में बोलता है ठंडा దేవుడు ఎక్కడ ఉన్న నీళ్ళు ఇచ్చారు, కాదు ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇచ్చారు. అప్పుడు ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్లో నీళ్ళు ఇచ్చారు. మన్నా ఎక్కడ ఇచ్చారు, అది కూడా ఫ్రిడ్జ్లే. మంచి వీధులు ఉతుకమన్నా దేవుడు కోసం నీ శ్రమని అనుభవిస్తుంది ఎడల నీ జీవితం మారుతుంది. తండ్రి నీ తిండి ఆధారం మారుతుంది, నీ తాగిన మారుతుంది. ఈరోజు యేసు క్రీస్తుని గురించి శ్రమ అనుభవించిన ఆత్మగానమండి ఈ వాక్య ద్వారా దేవుడు తెలియజేసిన హల్లెలూయా. మంచిది. మన తన మీద చెప్పండి, మన తనం చెప్పాలి. మన మీద